స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఈసీని కోరింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ మద్దతిస్తున్న అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు మాసప్ ట్యాంకులోని ఈసీ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించారు బీఆర్ఎస్ నేతలు. అయితే పంచాయతీ ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించాలని అందులో విజ్ఞప్తి చేశారు. నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నవాబ్పేట్ మండలం సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి ఆ ప్రాంతంలో ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, సర్పంచ్ అభ్యర్థులను, వార్డు సభ్యుల అభ్యర్థులను, అదేవిధంగా కార్యకర్తలను అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఆ జిల్లాలో ఉన్నదని చెప్పేసి ఈరోజు ఎన్నికల కమిషన్ కార్యదర్శి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఆ ప్రాంతంలో నవాబ్పేట్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ప్రచారం చేయవద్దు, మీరు డోర్ టు డోర్ తిరగవద్దు, ఒకవేళ ఆ రకమైన ప్రయత్నం చేస్తే మీ మీద కేసులు కడతామని చెప్పేసి ఒక భయాందోళన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఒక ఉదంతాన్ని ఈరోజు ఎన్నికల రాష్ట్ర తీసుకురావడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో విక్రమ్ అనేటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని తక్షణమే ఆ ప్రాంతం నుంచి తొలగించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఆ మండలంలో వారిని ఎస్ఐ విధుల నుంచి తప్పించాలని, మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వారిని ఎక్కడ కూడా విధుల్లోకి తీసుకోవద్దని, వారిపై గతంలో నగర్ కర్నూలు జిల్లా బల్మూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ రైడ్ కూడా కావడం జరిగింది. అత్యంత అవినీతిపరమైనటువంటి అధికారి ఆ ఎస్ఐ విక్రమ్ గారు. కాబట్టి ఎన్నికలని ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో నిర్వహించడం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారిని తక్షణమే ఆ విధుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ సంబంధించినటువంటి ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులపైన, వార్డు మెంబర్ అభ్యర్థులపైన అక్కడక్కడ వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మీకు అంతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేయాలనుకుంటే మీకున్నటువంటి పొజిషన్ రాజీనామా చేసి మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మీరు ప్రచారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న వారికి. నవీపేట మండలికి సంబంధించినటువంటి ఎస్ఐ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, అక్కడ కాంటాక్ట్ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థులపైన మీరు ప్రచారం చేయకూడదు, ప్రచారం చేస్తే మీ పైన కేసులు కడతామని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నాడు. వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలి, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వారిని విధులు అక్కడి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా చేసుకుంటూ అధికారిని అడ్డబెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా అతనిపైన ఏసీబీ రైడ్ జరిగింది, వారు వైసీపీకి డ్రాప్ అవ్వడం జరిగింది. వారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫైర్ చేసి పోస్టు తెచ్చుకొని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారిని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.